మనం నేర్చుకున్న సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి మిగిలిన భాగాన్ని కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎవరు కండక్ట్ చేస్తారు అనుకుంటే మనం యూపీపీఎస్సి కండక్ట్ చేస్తుంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని మనం తెలుసుకున్నాం అనమాట. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ముఖ్యమైన పోస్టులు ఏంటంటే అంటే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ అన్నాను. ఐఏఎస్ అంటే ఏం చెప్పాను నేను? సో ఐఏఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పాను? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. సో ఐఏఎస్ గురించి నేర్చుకున్నాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని మాట్లాడాం. ఐపీఎస్ అంటే ఒక్క నిమిషం, రైట్. సో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అన్నాం, అలాగే ఐపీఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అన్నాం, అలాగే ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అన్నాం, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అన్నాం. సో ఇవన్నీ కూడా ద ఇంపార్టెంట్ పోస్ట్ దట్ ఆర్ రిక్రూటెడ్ అండర్ ద యూపీపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిల్ చేసే పోస్ట్లో అతి విలువైన పోస్ట్ని ఇట్లా నేర్చుకున్నాం. దీనికి చెప్పుకున్నాం మనం 3 లెవెల్స్లో మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని. ప్రిలిమ్స్ అన్నాం, మెయిన్స్ అన్నాం, తర్వాత మెయిన్స్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది అన్నాం, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పాం. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి అన్నాం, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ అని చెప్పుకున్నాం, పేపర్ 2 అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని చెప్పాం. ఇందులోనే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, మెంటల్ ఎబిలిటీ, లాజిక్, రీజనింగ్ ఇవన్నీ టెస్ట్ చేసే పేపర్ 2 అని చెప్పేసాం. ఇంకొంచెం ఈరోజు ఆ పేపర్స్ గురించి ఎలా ఉంటాయి, ఆ పేపర్స్లో ఉన్న సిలబస్ ఏంటి, ఎలా దాని గురించి కూడా మనం ఈరోజు చూద్దాం అనమాట, రైట్. సో మనకు తెలుసు 10 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 5 లక్షల మంది దగ్గరే దీన్ని ఏం చేస్తారు, రాయడం మొదలు రాస్తారు అని చెప్పాం అనమాట. సో అందులో అంటే అటెంప్ట్ చేసే వాళ్ళు 5 లక్షల మందే ఉంటారు. అంటే ముందే సగం మంది 50% ఏమైపోతున్నారు, డ్రాప్ అయిపోతున్నారు అనమాట. సరే, జనరల్గా ఇది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే జూన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని యొక్క ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ ఆగస్ట్లో ఇస్తాడని చెప్పుకున్నాం సాధారణంగా అనమాట. అదే ఆ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ అవుతారు, మళ్ళీ మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. మెయిన్స్ రాయడానికి మెయిన్స్ యొక్క ఎగ్జామినేషన్ అంటే సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది ఆఫ్టర్ ఫిల్టరింగ్, కొంతమందిని ఫిల్టర్ చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అంటే 12 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ మెంబర్స్ని ఎలిజిబుల్ చేస్తారు అనమాట మెయిన్స్ ఎగ్జామ్ రాయడం కోసం. సో ఇది జనరల్గా అక్టోబర్ నెలలో ఉంటుంది ప్రతి సంవత్సరం. దాని యొక్క రిజల్ట్ జనవరిలో ఇస్తారు. ఆ జనవరిలో మనకి రిజల్ట్ ఇచ్చినప్పుడు ఉన్న పోస్టుల కన్నా ట్వైస్ అంటే 2 టైమ్స్ ఎక్కువగా ఇస్తారు. 100 పోస్టులు ఉంటే 200 మందిని పిలుస్తారు అనమాట. దేనికి పిలుస్తారు? ఇంటర్వ్యూకి అనమాట. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టేజ్ 2 మెయిన్స్లో సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ రిటర్న్ టెస్ట్లో ఫిల్టర్ చేశారు, అండ్ సెకండ్ పార్ట్ ఫైనల్ పార్ట్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ. ఇది జనరల్గా ఇంటర్వ్యూ మార్చి నెలలో ఉంటుంది. ఇంటర్వ్యూలోని అలాగే మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులు రెండింటినీ కన్సిడర్ చేస్తారు. అంటే ప్రిలిమ్స్లో మార్కులు కన్సిడర్ చేయరు, మెయిన్స్లో ఉన్నటువంటి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండింటి మార్కుల్ని కన్సిడర్ చేసే సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుందని మనం నేర్చుకున్నాం అనమాట. సో సెలెక్టెడ్ అందరికీ కూడా మనకి ఏం చేస్తారంట, ఆ సంవత్సరం సెప్టెంబర్లోని మనకి ట్రైనింగ్ అనేది ఇస్తుంటారనమాట, రైట్. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ చెప్పుకున్నాం మనం. ఇండియన్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ, ఏదైనా డైరెక్ట్ డిగ్రీ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, లేదా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్న అంటే ఇంటర్న్షిప్లో ఉన్నా సరే, ఐసీడబ్ల్యూ, ఐసీఐ ఫైనల్ ఎగ్జామ్ రాసినా, లేదా డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎపీర్ అయినా వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ టు రైట్ టెస్ట్ అని మనం నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయడానికి వాళ్ళందరూ ఎలిజిబుల్. అలాగే మనం ఇంకేం తెలుసుకున్నాం, ఆ ఏజ్ ఎంత ఉండాలి, మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, మ్యాక్సిమం 32 ఇయర్స్. 21 నుంచి 32 వాళ్ళు మాత్రమే, అంటే జనరల్ కేటగిరీకి సంబంధిస్తే 21 నుంచి 32 వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలాగే ఓబీసీ లాంటి కేటగిరీ ఉంటే 35 ఇయర్స్ వరకు రాయొచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి మనం చెంది ఉంటే 37 ఇయర్స్ వరకు రాయొచ్చు. అలాగే ఫిజికల్లీ పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లాంటి ఏమైనా బిలాంగ్స్ అయితే దానికి 37 ఇయర్స్ వరకు రాయొచ్చు. ఇది అనమాట. కానీ ఇంత రేంజ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎపిరియన్స్ ఉన్నా సరే, బట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి అనమాట. జనరల్ కేటగిరీ అయితే నువ్వు కేవలం 6 సార్లు మాత్రమే అపియర్ అవ్వగలవు ఎగ్జామినేషన్కి, 6 సార్లు కన్నా ఎక్కువ రాయలేవు. అలాగే ఓబీసీ కేటగిరీకి చెందితే నువ్వు 9 టైమ్స్ వరకు రాయగలవు. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందితే 37 ఇయర్స్ వరకు ఎన్నిసార్లు రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మన కేటగిరీ బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఒకవేళ నువ్వు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి అపియర్ అవ్వకపోయినా దాని కౌంట్ అనేది ఉండదు అని చెప్పాం. ఎగ్జామ్కి అపియర్ అయ్యామంటే అది కౌంట్ కిందే లెక్క అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట, రైట్.
సరే ఈ ఈ ఈ సివిల్ సర్వీస్‌లో ఏ పోస్టులు ఉంటాయి? నేను చెప్పిన ముఖ్యమైన 3వి అది ఆల్ ఇండియన్ సర్వీసెస్ అన్నమాట. అంటే దేశవ్యాప్తంగా ఉండే సర్వీసెస్ అన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ కేటగిరీ కింద ఎవరొస్తారంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అంటే ఇందులో వచ్చిన మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ప్రిఫర్ చేస్తారనమాట. ఇది ఆల్ ఇండియన్ సర్వీస్ అనమాట. అందులో ఆ తర్వాత ఎవరంటే ఆల్ ఇండియన్ సర్వీస్ అనేది ఐపీఎస్ అనమాట. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. అలాగే సెంట్రల్ సర్వీసెస్ అని గ్రూప్ ఏ కింద అంటే 3 రకాలుగా ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అని, సెంట్రల్ సర్వీసెస్ అని, సెంట్రల్ సర్వీసెస్‌లో గ్రూప్ ఏ అంటాం. సెంట్రల్ సర్వీసెస్‌లో గ్రూప్ బి అంటాం అనమాట. సో, ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఎవరొస్తారంటే ఐఏఎస్, ఐపీఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ ఐఎఫ్ఎస్ అంటే నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్ అన్నాను. ఈ 3 గురించి ఇందాక నుంచి మాట్లాడుతాను. ఇంతకన్నా చాలా మంచి మంచి పోస్టులు ఉంటాయన్నమాట వీటితో పాటు. ఏంటంట ఐఏఎన్ఏఎస్ అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్. అంటే దేశవ్యాప్తంగా ఆ బడ్జెట్, లెక్కలు అవన్నీ చూసేవాళ్ళనమాట. అలాగే ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఇది కూడా అకౌంట్ సంబంధించిందే. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, అలాగే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, అలాగే ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, అలాగే ఇండియన్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ అన్నమాట. అలాగే ఇండియన్ పోస్టల్ సర్వీస్, అలాగే ఇండియన్ పి&టి అకౌంట్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇండియన్ రైల్వేస్ అకౌంట్ సర్వీసెస్, అలాగే ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐటీ అండ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సిఎన్సిఈ, అలాగే ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి ఉద్యోగాలన్నమాట. దీని ద్వారా సెలెక్ట్ అయ్యే నింపబడేటువంటి ఉద్యోగాలన్నమాట. ఇవన్నీ ప్రీమియర్ కేటగిరీ అంటే అత్యున్నతమైన విలువ ఉన్నటువంటి ఉద్యోగ ఉద్యోగ స్థానాలన్నమాట. సో, ఇవే కాకుండా గ్రూప్ బి కింద మరొక 2 ఉంటాయి లిస్టు. ఇది సెంట్రల్ సర్వీసెస్ అది గ్రూప్ ఏ అన్నాను. ఇది గ్రూప్ బి అన్నాం. ఇందులో ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్ ఉంటది. అట్లా ఢిల్లీ, అండమాన్, నికోబార్ ఐలాండ్ సివిల్ సర్వీస్ ఉంటది. ఢిల్లీ, అండమాన్, నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీస్ ఉంటది. అలాగే పాండిచ్చేరి సివిల్ సర్వీస్ ఉంటది. పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ ఉంటది. ఇలా అయితే ఆల్ ఇండియా సర్వీసెస్‌లో గాని, లేదా సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ గాని, లేదా గ్రూప్ బి సర్వీసెస్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ బి సర్వీసెస్ గాని, ఏదో ఒక దానిలో మనకొచ్చేటువంటి ఇంటర్వ్యూ మార్క్స్, మెయిన్స్ మార్క్స్ మీద ఆధారపడి మనకి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒక పొజిషన్ అనేది కల్పిస్తారనమాట. అక్కడ కూడా కౌన్సిల్ చేసి వాళ్ళ మెరిట్ ఆధారంగా కేటగిరీ మెరిట్ ఆధారంగా అవన్నీ కూడా ఫిల్ చేస్తుంటారు. చూసాం కదా! సాధారణంగా మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తే కేవలం వేలల్లోనే ఉంటాయి పోస్టులు. మీరు కావాలంటే జూమ్ చేసి చూసుకోండి క్లియర్ కనిపించకపోతే. పోస్టులు ఉండే వేలల్లో కానీ పరీక్ష అటెండ్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారనమాట. సో, లెక్క లాస్ట్ 2017, 2018 చూస్తే వందల్లోనే ఉంది. వేలు కూడా లేదు. వందల్లో ఉన్న పోస్టులకి నియర్లీ 10 లక్షల మంది అపియర్ అవుతున్నారంటే 11 లక్షల మంది పోటీ పడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత విలువైన పోస్టులు ఇవన్నీ కూడా అది. సో, మెయిన్స్ నుంచి వచ్చేటప్పటికి జనరల్‌గా మెయిన్స్ దగ్గరే కేటగరీ అయిపోతారనమాట. కేవలం 1000 ఉంటే 11 టైమ్స్, 12 టైమ్స్ అన్నాం. 1000 ఉంటే 11,000, 12,000 మందినే పిలుస్తుంటారు మెయిన్‌కి. మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే మెయిన్‌లో మంచి మార్క్స్ చూసిన వాళ్ళు కొంతమందిని ఏం చేస్తారు, మెయిన్‌తో పాటు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ 2 మార్కులు తీసి మనకి ఫైనల్‌గా పోస్ట్ అనేది ఇస్తదనమాట. సాధారణంగా ఎన్ని మార్కులు వస్తాయో చూడండి. ఈ పేపర్ యొక్క డిఫికల్టీ ఎట్లా ఉంటదో కూడా మనం దీన్ని బట్టి మనం చెప్పొచ్చనమాట. ఒకసారి చూడండి కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్. వేరు వేరు సంవత్సరాల్లో ఎన్నెన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఈళ్ళు ఫైనల్‌గా ఆ ఉద్యోగాన్ని సాధించగలిగారనేది ఇక్కడ చూడాలి. మొత్తంగా ఉండే మార్కులు ఏంటంటే 2025 మార్కులు ఉంటాయన్నమాట మొత్తంగా. అంటే ఈ 2025 మార్కులు కూడా ప్రిలిమ్స్‌కి సంబంధించింది కాదు. మెయిన్స్‌కి మాత్రమే సంబంధించింది. మెయిన్స్ 1750 మార్కులకుంటే మిగిలిన మార్కులన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అంటే ఇంటర్వ్యూకి సంబంధించినవి. మొత్తం మీద మెయిన్స్, ఇంటర్వ్యూస్ కలిపి 2025 మార్కులకి 988 మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగం అనేది మనకి వచ్చింది. అంటే కట్ ఆఫ్ అంటే 988 పై వచ్చిన వాళ్ళకి జనరల్ కేటగిరీలో 2016లో ఉద్యోగం వచ్చింది. అదే 2018లో తీసుకుంటే 982 మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే 2025కి జనరల్ కేటగిరీలో 982 మార్కులు పై వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏదో ఒక ఇప్పుడు చెప్పుకున్న అన్ని సర్వీసెస్‌లో ఏదో ఒక సర్వీస్‌లో ఉద్యోగం అనేది వచ్చిందనమాట. అదే కేటగిరీ బట్టి మనకి ఆ ర్యాంకింగ్ కూడా మారుతదన్నమాట. 912 పైన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలనేది సంపాదించడం. అంటే ఇక్కడ మీరు ఒక్కొక్క కేటగిరీ మనం ఏ కేటగిరీకి మనం చెందుతాం, ఆ కేటగిరీలో మనకొచ్చే ర్యాంక్ బట్టి మనకి ఆ స్థానం కూడా ఏర్పడుతుందన్నమాట.
సో అందులో ముఖ్యంగా మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారనమాట. సో అలా మెరిట్ ఆర్డర్గా అవి మనం తిరుగుతుంటాయి అనమాట. చూడండి ఒకసారి 2018లో సివిల్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటే అందులో మనకి సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ తీసుకున్నది ఏంటి చూడండి ఒకసారి. 98 మార్కులు ప్రిలిమ్స్లో 98 మార్కులకి జనరల్ కేటగిరీ తీసుకుంటే ప్రిలిమ్స్లో 98 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి వెళ్ళారు. మెయిన్స్లో 750 మార్క్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనల్కి వెళ్ళారనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే 961 మార్కులు దాటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంట్రీలోంచి బయటకు వచ్చారనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఉన్న మార్కులు 2025 మార్కులకైనా మనం సాధించగలిగేది ఎంత బాగా చదివినా 982 కన్నా అంటే 1000 మార్కులు కూడా తెచ్చుకునే వాళ్ళు అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే జనరల్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన అందరూ కూడా దగ్గర 982 అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే 50% దగ్గర ఉన్నవి 5-6 పోస్టులు జనరల్ కేటగిరీలో 5-6 1000లో ఒక 100 200 ఉంటాయి. 1000లో 200 300 ఉంటాయి. ఆ 200 300లో ఆ ర్యాంక్ 982 అంటే అర్థం చేసుకోండి. సో ఆ ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ యొక్క ఎంత మేరకు ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కమ్స్ టు ద ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూసుకున్నాం. ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందని చెప్పుకున్నాం. సివిల్స్కి వచ్చేటప్పటికి రిటర్న్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాం మెయిన్స్లోని. సో ప్రిలిమినరీకి వచ్చేటప్పటికి 400 మార్కులు ఉంటాయి పేపర్ 1 పేపర్ 2 కలిపి. బట్ పేపర్ 1 మాత్రమే కన్సిడర్ చేస్తాడు. చూడండి మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ప్రిలిమినరీ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ అంటే సెలక్షన్లో ఎక్కడ వాడడు. జస్ట్ ప్రిలిమ్స్ వచ్చిన మార్క్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ కోసం మాత్రమే వాడతాడు అనమాట. ఓకే, మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బై ద క్యాండిడేట్ దే ఆర్ ఓన్లీ అంటే ఓన్లీ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే చూస్తారు కానీ బట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ డిటర్మినింగ్ దేర్ ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్. చివరి యొక్క ర్యాంక్కి అది ఏమాత్రం పరిగణించడు ప్రిలిమ్స్ వచ్చిన మార్కులు. సో ప్రిలిమ్ నుంచి 12-11 రెట్లు మంది మాత్రమే మెయిన్స్కి తీసుకెళ్తారు. సో అది సో ప్రిలిమ్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకోవాలంటే పేపర్ 1 అంతా టెస్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ అని చెప్పాను. ఇది 200 మార్కులు ఉంటానన్నాను. జనరల్ స్టడీస్లో ఏమొస్తాయో చూడండి ఒకసారి. కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుత ఏం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది చెప్పేదే కరెంట్ అఫైర్స్ అనమాట. మన సమకాలీనటువంటి విషయాలన్నమాట. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క చరిత్ర, ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే మనం ఏంటి స్వాతంత్రం పొందినప్పుడు మన యొక్క ప్రయత్నం అనమాట. అలాగే ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ అంటే భారతదేశం మరియు ప్రపంచం యొక్క జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం అనమాట. అలాగే ఇండియన్ పాలిటీ, ఓకే, అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, న్యాచురల్ సైన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నిటి మీద నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి? జనరల్ స్టడీస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ పదంలో ఉంది. జనరల్ స్టడీస్ అంటే అప్పటికప్పుడు నేర్చుకునేది కాదు, సాధారణ విషయాల మీద ఉన్నటువంటి అవగాహన. అది చిన్న తరగతుల నుంచి స్కూల్ లెవెల్ నుంచి మనం ఈ విషయాల్ని పెంచుకోవాలి. ఈ అన్ని విషయాలు మనం చదువుతున్న టెక్స్ట్ బుక్స్ లో ఉండే విషయాలే. ఇది మరలా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే సెకండ్ వన్ తీసుకుంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఉన్నది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదంతా కూడా మనం తెలుసుకోవడం, పరిసరాలను అవగాహన చేసుకోవడం వల్ల పై పేపర్ వస్తే ఈ కింద పేపర్ ఉన్నదంట మనం తెలుసుకున్న నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తున్నాం, సిచ్యువేషనల్ అప్లికేషన్ మీద ఆధారపడుతుంది అన్నమాట. పైదంతా నాలెడ్జ్ సంబంధిస్తే సెకండ్ మాత్రం అప్లికేషన్ సంబంధించింది. పైది సమాచారాన్ని నువ్వు ఎంత బాగా గుర్తుంచుకొని ఎంత విధంగా నువ్వు ఒక్కొక్క దాన్ని లింక్ చేసుకున్నావు, దాన్ని పైదే అర్థం పెడితే ఆ అర్థం చేసుకున్నది అని నువ్వు సమస్య వచ్చినప్పుడు ఎలాగా దాన్ని ఉపయోగిస్తావు అనే దాన్ని టెస్ట్ చేసేది పేపర్ 2 అనమాట. సో ఇందులో ఏముంటుంది చూడండి. ఒకటి ఇంటర్పర్సనల్ స్కిల్స్, కాంప్రహెన్షన్, ఇదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అంటే మాట్లాడే విధానం, అదే ఏ విధంగా ఒక సందర్భాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే లాజికల్ రీజనింగ్ అంటే 4-5 సిచ్యువేషన్స్ ఇచ్చి వాటి మధ్య సంబంధం ఏంటని అడుగుతాడు. ఈ సంబంధాన్ని పట్టుకొని నెక్స్ట్ సిచ్యువేషన్ ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా. అనాలిటికల్, అసలు ఆ విషయం జరగడానికి కారణం ఏంటి, అనాలిసిస్, ఎందుకు జరిగింది, ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఇలా జరగడానికి గల కారణం ఏంటో నిన్ను విశ్లేషించమంటాడు అనమాట.
దాన్ని అనాలిటికల్ ఎబిలిటీ అంటాం. సో అలాగే డెసిషన్ మేకింగ్, ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లం సిచ్యువేషన్ ఇది, దీన్ని సాల్వ్ చేయాలంటే నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు అని డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి. బేసిక్ న్యూమరసీ అంటే మన అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా అందులో వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్ దట్ టెస్ట్ అవర్ యాప్టిట్యూడ్ అంటే అవర్ క్యాలిబర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషనల్ స్కిల్స్ అన్నమాట. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ 2 ఓన్లీ క్వాలిఫైయింగ్. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ దిస్ పేపర్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ద మెరిట్. అంటే మెరిట్ కి ఏమాత్రం కూడా దీన్ని తీసుకోవడు, జస్ట్ క్వాలిఫైయింగ్. ఇది 33% ఈ పేపర్ లో వచ్చినా చాలు. ఈ దాంట్లో 33% వస్తే నువ్వు ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయినట్టే, క్వాలిఫై అదే మెయిన్స్ కి వెళ్ళినట్టే. మెయిన్స్ కి మరి మార్కులు ఎవరిని చూస్తారంటే ఇది క్వాలిఫైయింగ్, ఇది క్వాలిఫై అయిపోతేనే పేపర్ 1 మార్క్స్ చూస్తాడు. పేపర్ 1 మార్క్స్ చూసి మార్క్స్ వచ్చిన వాళ్ళు చెప్పాం కదా 11-12 టైమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని పంపిస్తారని చెప్పేసి అట్లా అనమాట. సో మెయిన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరి మార్క్స్ కన్సిడర్ చేస్తారంటే పేపర్ 1 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. పేపర్ 1 మార్క్స్ కన్సిడర్ చేయాలంటే నువ్వు పేపర్ 2 నువ్వు క్వాలిఫై అవ్వాలి. పేపర్ 2లో ఎంత అవ్వాలి? 33%, అంటే 1/3 మార్క్స్ నువ్వు పొంది ఉండాలన్నమాట. రైట్. సో ఆ తర్వాత నువ్వు పేపర్ 1లో మంచి మార్క్స్ ఇచ్చి మెరిట్ తెచ్చుకొని ఉన్నావు అనుకోండి, పేపర్ 2 క్వాలిఫై అయిపోయి పేపర్ 1లో మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు మెయిన్ ఎగ్జామినేషన్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు అనమాట. సో మెయిన్ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడే చాలా ఇంపార్టెంట్. సో పేపర్ 1 అదే ప్రిలిమ్స్ కన్నా మెయిన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లో 9 పేపర్స్ ఉంటాయని చెప్పాను, 2 ఆప్షనల్ అని చెప్పాను, 7 పేపర్స్ ఆర్ మెయిన్ అని చెప్పాం, 7 పేపర్స్ యొక్క మార్క్స్నే కౌంట్ చేస్తారని చెప్పాం. ఒక్కొక్క దానిలోని జాగ్రత్తగా అలాగే ఈచ్ పేపర్ 3 అవర్స్ 3 గంటలు ఒక్కొక్క పేపర్ని కండక్ట్ చేస్తారని చెప్పాం. ఇందులో వచ్చిన మార్కులు మాత్రమే, అంటే 7 పేపర్స్ వచ్చిన మార్కులనే మనం పరిగణిస్తాడన్నమాట. చూద్దాం ఒకసారి ఒక్కొక్క పేపరు మార్క్స్కి ఎంత ఉందో చూడండి. ఒకసారి ఇక్కడ చూస్తే పేపర్ ఏ, పేపర్ బి చూడండి. ఇక్కడ అంటే ఇది మెయిన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందాక ప్రిలిమ్స్ గురించి మాట్లాడాం, పేపర్ 1, పేపర్ 2. ఇక్కడ మెయిన్స్లో రిటర్న్ టెస్ట్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ 9 పేపర్స్ ఉంటాయి. ఏంటి 9 పేపర్స్ అనేది మనం చూద్దాం ఒకసారి చూడండి. ఇందులో పేపర్ ఏ, పేపర్ బి అనేది క్వాలిఫైయింగ్ అనమాట. ఇది కూడా క్వాలిఫై, ఈ మార్కులు ఎక్కడ పట్టించుకోడు. ఈ పేపర్ ఏ అనేది ఏంటో చూడండి, ఒక లాంగ్వేజ్కి సంబంధించిన, అంటే నీకు నచ్చిన లాంగ్వేజ్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో, అంటే ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీద ఆ పేపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది లాంగ్వేజ్కి సంబంధించింది. అందులో మన తెలుగు కూడా ఉంటుంది చూడండి, లాస్ట్లో ఉంది తెలుగు. సో తెలుగులో ఆ పేపర్ ఉంటుంది అనమాట. ఆ తెలుగు పేపర్ నువ్వు తెలుగు తప్పనిసరిగా ఆ వ్యాకరణాలు కానీ గ్రామర్ కానీ అన్నీ బాగా నేర్చుకోవాలి, ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఈ రోజు స్కూల్లో నేర్చుకునే తెలుగు ఆ రోజు నీకు ఉపయోగపడుతుంది. సో మనకి మంచి విషయాన్ని ఇచ్చే ఫ్యాకల్టీ మన స్కూల్స్లో ఉన్నాం, మనం దాన్ని వాడుకొని దాన్ని మన ఫ్యూచర్లో వాడుకునేటట్టుగా చేసుకోవాలన్నమాట, ఉపయోగపడేటట్టు చేసుకోవాలి. అలాగే పేపర్ 2 తీసుకుంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇది కూడా పైన తెలుగు నువ్వు రాస్తావు, కింద పేపర్ బి ఇంగ్లీష్. రెండిట్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పేపర్లోకి నువ్వు వెళ్తావు, నెక్స్ట్ 7 పేపర్స్ నువ్వు రాస్తావు. ఓకేనా? సో పేపర్ ఏ తెలుగు మనం జనరల్గా చూస్ చేస్తే తెలుగు 300 మార్క్స్, పేపర్ బి 300 మార్క్స్ ఉంటుంది. ఇందులో మనం క్వాలిఫై అవ్వాలి. ఈ 2 క్వాలిఫై అయితేనే మిగిలిన పేపర్లు అంటే రాస్తాం, కానీ మిగిలిన కన్సిడర్ చేయాలంటే ఈ 2 పాస్ అయితే తీరాలి. మిగిలిన పేపర్లు ఏంటి చూడండి, పేపర్ 1 7 పేపర్స్ ఉండాలి కదా, మొత్తం 9 అన్నాను. పేపర్ ఏ, పేపర్ బి అయిపోయింది, ఇంకా 7 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 చూడండి, ఇందులో ఎస్ఏ 250 మార్కులకు ఉంటుంది. సో ఏదో ఒక విషయాన్ని మీకు ఇస్తాడు, ఆ విషయం మీద నువ్వు దాని మీద వ్యాసం రాయాలి. 3 గంటలు కూర్చుని దాని మీద రాయాలి. అంటే ఎంత రాసావు దానికని, ఎంత ఎఫెక్టివ్గా దాన్ని రాసావు అనేది ఇక్కడ చాలా కొలిచే విధానం అనమాట. అలాగే పేపర్ 2 తీసుకుంటే జనరల్ స్టడీస్, మళ్ళీ జనరల్ స్టడీసే. ఇందులో జనరల్ స్టడీస్లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ, ఇది 250 మార్కులకు ఉంటుంది అనమాట. ఇది జనరల్ స్టడీస్ 1. అలాగే జనరల్ స్టడీస్ 2 ఇది పేపర్ 3గా ఇస్తాడు. మళ్ళీ వినండి, పేపర్ 1 ఎస్ఏ, పేపర్ 2 జనరల్ స్టడీస్ 1, పేపర్ 3 జనరల్ స్టడీస్ 2. ఇందులో గవర్నెన్స్ అంటే పైదంతా హిస్టరీ జియోగ్రఫీ, మనకు తెలుసు కదా, హిస్టరీ జియోగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్. సో హిస్టరీ మనం 10th క్లాస్లో పేపర్ 1 పేపర్ 2 రాస్తాం. అలాగే ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ 1లో హిస్టరీ వచ్చింది, జియోగ్రఫీ వచ్చింది. అదే పేపర్ 3లో అంటే జనరల్ స్టడీస్ 2లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించి అనమాట. అంటే 10th క్లాస్లో నీకు ఈ విధంగా పేపర్స్ డివైడ్ చేసాయో హిస్టరీ జియోగ్రఫీ ఒక పేపర్గా,
మీన్ ఐ డోంట్ నో. హిస్టరీ, జియోగ్రఫీ ఒక పేపర్ 1గా, అలాగే సివిక్స్, ఎకనామిక్స్ సంబంధించిందంతా పేపర్ 2గా, అలాగే ఇక్కడ కూడా మనం రాస్తున్నాం. ఈ హిస్టరీ, జియోగ్రఫీ 250 మార్కులకి, ఎకనామిక్స్, సివిక్స్ అంటే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ ఆ టాపిక్స్ అన్ని 250 మార్కులకు ఉంటాయి. ఇవి తప్పనిసరిగా ఇవి అన్ని మార్కులు కన్సిడర్ చేస్తాడు. ఈ ఎస్ఏ కన్సిడర్ చేస్తాడు, హిస్టరీ, జియోగ్రఫీ మార్క్స్ చూస్తాడు, అలాగే సోషల్ ఎకనామిక్స్ లైక్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మార్కులు కూడా కన్సిడర్ చేస్తాడు. అండ్ పేపర్ 4 తీసుకుంటే ఇదంతా టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు సో నవేడేస్ ద ట్రెండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సంబంధించి ఇందులో మనకు సైన్స్ వస్తాయి, అంటే బయలాజికల్ సైన్స్ వస్తాయి, ఫిజికల్ సైన్సెస్ వస్తాయి, అలాగే మ్యాథమెటిక్స్ వస్తుంది, కంప్యూటింగ్ స్కిల్స్ వస్తాయి, టెక్నాలజీ, ఎకనామిక్స్ డెవలప్మెంట్, అలాగే బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్, న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్ గురించి, వాల్కనీస్ గురించి, వాటి యొక్క ఇంపాక్ట్స్ గురించి, వాటిని టెస్టింగ్ గురించి, ఇలాంటి వాటి గురించి మనం ఈ పేపర్ 4 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పేపర్ 3 అంటాం, జనరల్ స్టడీస్ 3 అంటాం, పేపర్ 4 ఇది కూడా 250 మార్కులకి. అంటే మన స్కూల్లో చదివేవే ఇవన్నీ కూడా, అంటే మెయిన్స్ లో రాస్తున్నాం ఐఏఎస్ కూడా అవే అంటే వాటి యొక్క ఫౌండేషన్ స్కూల్స్ లెవెల్లో జరుగుతుందని అర్థం. అందుకనే చెప్తున్నాను, స్కూల్లో మనం చదువుకునే విలువైనటువంటి ఈ పాఠాల యొక్క విలువను మీకు ఈరోజు నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ పేపర్ 5 తీసుకుంటే జనరల్ స్టడీస్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఇవన్నీ కూడా. ఎథిక్స్ అంటే విలువల గురించి, ఇంటిగ్రిటీ అంటే కలయిక, ఐకమత్యం గురించి, యాప్టిట్యూడ్ అంటే మళ్ళా టెస్టింగ్, ఇట్లాంటివన్నీ కూడా 250 మార్కులకి. అది పేపర్ 5 ఉంటుంది. పేపర్ 6, పేపర్ 7 ఈ రెండు కూడా 2 పేపర్లు. అది ఈ 2 పేపర్లు మనం చూజ్ చేసుకోవాలి. కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తాడు, ఆ సబ్జెక్ట్స్ లోంచి మనం ఈ పేపర్ని ఏ సబ్జెక్ట్ నువ్వు రాయాలనుకుంటున్నావో దాన్ని చూజ్ చేసుకోవాలన్నమాట. అది మన ఎలెక్టివ్. కొన్ని సబ్జెక్ట్స్ లో మనం నచ్చిన సబ్జెక్ట్ ని 2 పేపర్లుగా తీసుకోవచ్చు. ఇవి అందరూ కామన్ గా రాయాలి. ఎస్ఏ కామన్ గా రాయాలి, జనరల్ స్టడీస్ 1 పేపర్ అందరూ రాయాలి, జనరల్ స్టడీస్ 2 పేపర్ రాయాలి, అంటే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్ కవర్ అయిపోయింది. అలాగే జనరల్ స్టడీస్ 3 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, పిఎస్, ఎన్ఎస్ఎస్ అన్ని కవర్ అయిపోయాయి. అలాగే జనరల్ స్టడీస్ 4 ఎథిక్స్ అంటే ప్రెజెంట్ ట్రెండ్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా అక్కడ కవర్ అయిపోతుంది. ఇంకా మిగిలిన 2 పేపర్లో సబ్జెక్ట్ కన్సర్న్డ్, సబ్జెక్ట్ అంటే నువ్వు ఏదో ఒక సబ్జెక్ట్ ని, స్పెసిఫిక్ సబ్జెక్ట్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఈ 2, కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 తీసుకోవాలి. ఆ 2 పేపర్లు మళ్ళీ ఒక్కొక్కటి 250 అంటే మొత్తం మీద ఎన్ని మార్కులు, 2 పేపర్లు కలిపి 500 మార్కులు. ఇక్కడి నుంచి లెక్క పెడితే మొత్తంగా 7 పేపర్లు, 7 250లు అంటే ఎంత అవుతుంది? 1750 రిటర్న్ టెస్ట్ అనమాట. 1750 రిటర్న్ టెస్ట్ ఎక్కడ? మెయిన్స్ లోని. ఇదే ప్రిలిమ్స్ లో ఏమొచ్చాయి? ప్రిలిమ్స్ నుంచి వచ్చిన మార్కులు బట్టి మెయిన్స్కి వచ్చాం అంతే. అప్పటికి ప్రిలిమ్స్ మార్క్స్ పోయినట్లే. ఇక మెయిన్స్ లో వచ్చిన 1750కి ఎన్ని మార్కులు వచ్చాయి? దాంతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, పార్ట్ బి మెయిన్ లోని 275 మార్క్స్, అంటే మొత్తంగా కలిపి 2025 మార్కులు. ఇదే మనం ఇక్కడ చూసాం అనమాట. 2025 మార్కులు టోటల్ అవుట్ ఆఫ్ 2025 మార్కులకి మొత్తంగా నీకు వచ్చిన మార్కులు ఎన్ని? ఇక్కడ వచ్చింది ఏంటి? రిటర్న్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ అనమాట, కలిపి వచ్చిన మార్కులు. ఆ మార్కులు వచ్చిన వాళ్ళు, అంతకన్నా ఎక్కువ వచ్చిన మార్కులు మాత్రమే ఏమయ్యారు? పైకి అంటే ఉద్యోగాన్ని సాధించగలిగారు అనమాట. అది ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. లాంగ్వేజ్ నువ్వు తెలుగు రాయొచ్చు, హిందీ రాయొచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎక్కడ తీసుకుంటాం? పేపర్ ఏలో తీసుకుంటాం అనమాట. అయితే పేపర్ ఏ నువ్వు అస్సామీ తీసుకోవచ్చు, లాంగ్వేజ్ ఏదో ఒక లాంగ్వేజ్ అనమాట. ఓకే, కొంకణి తీసుకోవచ్చు, నేపాలీ తీసుకోవచ్చు, ఒడియా తీసుకోవచ్చు. మనం జనరల్గా తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు కాబట్టి ఇది పేపర్ ఏగా మనం తెలుగు లాంగ్వేజ్ని రాస్తాం, పేపర్ బిగా ఇంగ్లీష్ రాస్తాం. మీరు చదివేవి ఇవన్నీ చూడండి, తెలుగు మీరు స్కూల్లో, తర్వాత హిందీ ఒక్కటి ఉంచండి. అది కూడా మీరు కావాలంటే హిందీ రాదు, తెలుగు బదులుగా హిందీ మనం తీసుకోవచ్చు. చూడండి, హిందీ కూడా ఉంటుంది ఇందులో, ఈ లిస్ట్లో. నువ్వు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు, హిందీలో రాయగలంటే హిందీ, అట్లా నీ ఇంగ్లీష్ కావాలంటే తెలుగు, హిందీ అనమాట. ఓకే, నౌ తప్పనిసరిగా అందరూ రాయాల్సింది ఏంటి? ఇంగ్లీష్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్ తప్పనిసరిగా రాయాలి. తర్వాత ఎస్ఏ నీ నచ్చిన భాషలో రాస్తుంటాం. అలాగే సో అన్ని అంటే స్కూల్ లెవెల్లో చదివిన అన్నిటినే టెస్ట్ చేస్తున్నారు అక్కడ, ఐఏఎస్ లాంటి గొప్ప ఎగ్జామ్ కూడా. కాబట్టి తెలుగు మీ స్కూల్లో చదువుకునే ప్రతి పాఠం, ప్రతి సబ్జెక్ట్ యొక్క విలువలు మీరు తెలుసుకోవాలి. ఏదో ఒకటి చదివేస్తానంటే, ఏదో పిఎస్ చెప్తున్నారు కదా పిఎస్ చదవాలని, లేదా మ్యాథ్స్ చెప్తున్నారు కదా మ్యాథ్స్ చదవాలని అట్లా ఆలోచించకూడదు. ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఇఫ్ యూ వాంట్ టు గెట్ 10 out of 10 యూ హ్యావ్ టు గెట్ 10 ఇన్ ఈచ్ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్లో 10 వస్తేనే కానీ నీకు ఓవరాల్ సిజిపిఏ 10/10 రాదు 10th క్లాస్లో. అంటే దెర్ ఈస్ ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్కి ఒకేటువంటి
సమానత్వం అనేది ఉన్నది అని మనం గ్రహించాలన్నమాట. చెప్పాం కదా! మనం ఇంకేం చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం ఎలెక్టివ్స్. మనం నచ్చిన సబ్జెక్ట్‌ని ఇందులో తీసుకోవచ్చు అని చెప్పేసి. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్‌లో రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలన్నమాట. ఏదో 2 ఎంచుకోవాలి ఇందులో. అగ్రికల్చర్, ఆంథ్రోపాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియోగ్రఫీ, జువాలజీ, హిస్టరీ, లా, లిటరేచర్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఉర్దూ, స్టాటిస్టిక్స్, జువాలజీ, ఇలా ఇందులో ఏదో 2 సబ్జెక్టులు ఎంచుకొని ఒక్కొక్క సబ్జెక్టు 250 మార్కులకు ఉంటది. మొత్తం 2 కలిపి 500 మార్కులు ఉంటది. ఇలా 7 7 పేపర్‌లో ప్లస్ ఈ 2 పేపర్ అంటే 7 పేపర్‌లో అంటే 2 పేపర్‌లు మనం క్వాలిఫైయింగ్ కాబట్టి 9లో 2 క్వాలిఫైయింగ్ పక్కనెట్టాం. ఆ మార్కులు కూడా పట్టించుకోడు. 7 పేపర్‌లో 7 ఈ 7 పేపర్‌లో అంటే మళ్ళీ 7 పేపర్‌లు ఏటో చెప్పేస్తాను చూడండి. ఒకటి ఎస్సే, ఇంకోటి జనరల్ స్టడీస్ పేపర్ 1 హిస్టరీ అంటే ముఖ్యంగా హిస్టరీ, జియోగ్రఫీకి సంబంధించింది. జనరల్ స్టడీస్ పేపర్ 2 సివిక్స్, ఎకనామిక్స్ సంబంధించింది. అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. అలాగే జనరల్ స్టడీస్ పేపర్ నంబర్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ ఇవన్నీ సంబంధించింది. అంటే మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి. సో, అన్ని సబ్జెక్టులు ఇక్కడ కవర్ అవుతున్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఏదో ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఇవన్నీ మనం చదువుకునేదే. ఏంటి ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్? ఎకనామిక్స్ చదివాం. మళ్ళీ జియోగ్రఫీకి తీసుకోవచ్చు. ఓన్లీ హిస్టరీ రిలేటెడ్ ఇవన్నీ కామన్‌గా ఉన్నా బట్ హిస్టరీకి సంబంధించి దాని మీదే మనం టెస్ట్ తీసుకోవాలన్నమాట. ఆ సబ్జెక్ట్ మీద అంటే 2 ఆప్షన్‌లో ఏదో ఒకటి తీసుకోవచ్చన్నమాట. మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఇంకోటి ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఫిజిక్స్ తీసుకుంటే కెమిస్ట్రీ తీసుకోవచ్చు. జియాలజీ తీసుకోవచ్చు. అలాగే ఆంథ్రోపాలజీ తీసుకోవచ్చు. ఇలా ఏదో 2 ఇందులో ఎలెక్టివ్స్ తీసుకొని దానిలో మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత ఈ 1750 మార్కులకి ఎన్ని మార్కులు వస్తాయో అంటే మెరిట్ ప్రకారంగా, కేటగిరీ ఆర్డర్ ప్రకారంగా మిమ్మల్ని ఏం చేస్తారంట ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తారు. ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకి ఉంటది? 275 మార్కులు ఉంటది. సో, ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. కేటగిరీ ఆర్డర్, మెరిట్ ఆర్డర్ తీసుకొని అంటే ఇంటూ సమ్ టైమ్స్ 4 టైమ్స్ ఇట్లా 4 టైమ్స్ నుంచి 2 టైమ్స్ చెప్పాను కదా! ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ నంబర్ ఆఫ్ ఫోర్స్‌కి 2 టైమ్స్ అట్లా తీసుకొని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూనే పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఈ పర్సనల్ టెస్ట్ అంతా కూడా నీ మెంటల్ క్యాలిబర్‌కి సంబంధించింది. నీ మెంటల్ యాటిట్యూడ్‌ని కొలిసేది ఈ ఈ టెస్టింగ్ అన్నమాట. సో, ఇంటర్వ్యూకి అందుకే దీన్ని ఏమంటామంటే పర్సనాలిటీ టెస్ట్ అని మనం పిలుస్తాం అన్నమాట. అలాగే వాళ్ళు ఏంటి పర్సనాలిటీ టెస్ట్‌లో మనల్ని మెజర్ చేస్తారంటే మన మెంటల్ అలర్ట్‌నెస్ మనలో ఎంత విషయ అవగాహన ఉంది, ఎంత వేగం ఉంది, ఎంత అవగాహన ఉంది, ఎంత అవన్నమాట. ఎంత స్పాంటేనియస్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి క్రిటికల్ పవరు, అసిమిలేషన్, క్లియర్ అండ్ లాజికల్ రిలేషన్స్, జడ్జిమెంట్ యొక్క బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంది, సోషల్ అండ్ సైకలాజికల్ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి. అలాగే ఎంతవరకు తినికి ప్రస్తుత సమకాలీన విషయాల మీద ఎంత అవగాహన ఉంది. ఇలాంటి అన్నిటి గురించి కూడా మనం ఇదిలో నీ మొరాలిటీ మోరల్స్ నీలో ఉండే విలువలేంటి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. ఆ టెస్ట్‌లో ఏ క్వెషన్ పేపర్ ఎట్లా ఉండదు. సో, దట్స్ ఎ రియల్. దానికి ఎటువంటి మీకుంటాయి కదా! మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ఆల్ ఇన్ వన్ ఎట్టి మోడల్ పేపర్ చదువుతూ ఉంటారు. సో, నో సచ్ ఎ వే. అసలు ఆళ్ళు ఏమడుగుతారో ఆ సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే ఆన్సర్సే అక్కడ మనల్ని ఉద్యోగం పొందడానికి, పొందలేకపోవడానికి అనేది ఆధారపడతది. అంటే మనం మనలో ఉన్న ఫియర్ ఉందా? లేదా మనలో ధైర్యం ఉందా? మన కరేజ్ అంటే ఎబిలిటీ టు ఫేస్ అనేది మనలో ఉన్నటువంటి రెడీనెస్ ఇలాంటివన్నీ కూడా దాన్నే మెంటల్ క్వాలిటీస్ ఆఫ్ ఎ క్యాండిడేట్ అంటారన్నమాట. ఇవన్నీ టెస్ట్ చేసేది ఈ ఇంటర్వ్యూలో అన్నమాట. సో, ఇంటర్వ్యూ ఈస్ నాట్ is not intended to test the knowledge what you have. ఆల్రెడీ నీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేస్తారు. పేపర్ 1లో అంటే ప్రిలిమ్స్‌లో టెస్ట్ చేశారు. పేపర్ 2 మెయిన్స్‌లో టెస్ట్ చేశారు. ఇంకా ప్రత్యేకంగా నీ యొక్క నాలెడ్జ్ గురించి ఆలోచించే టెస్ట్ చేసే అవసరం లేదు. ఆల్రెడీ రిటెన్ పేపర్స్ జస్ట్ నీ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి, నీ రియాక్షన్స్ ఎట్లా ఉన్నవే మెజర్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎలా కష్టపడి బయటకు వచ్చావో తెలుసుకుంటారు. నీ గురించి చదువుతారన్నమాట. నిన్ను అడుగుతారు. సో, మొదటి క్వెషన్ ఏంటంటే ఇంటర్వ్యూ అడిగేది సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే నీ గురించి అడుగుతున్నారంటే నువ్వు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావో తెలుసుకోవాలనుకుంటున్నారు ఆతృతగా అన్నమాట. నువ్వు బాగా చెప్పగలిగి వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే అంటే నువ్వు నీ యొక్క కష్టం వాళ్ళని ఇంప్రెస్ చేసేదైతే నీదే విజయం అన్నమాట. సో, అది మన అలాగే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ వైస్ అవ్వచ్చు, స్టేట్ వైస్ అవ్వచ్చు, లేదా మన డిస్ట్రిక్ట్ అవ్వచ్చు. విశాఖపట్నం వచ్చావంటే ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి. ఏంటి మీరు స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. నీ ఒపీనియన్ ఏంటి? అయితే ఇది ప్రైవేటైజ్ చేయడం రైటా? రాంగా అని అడుగుతారు.
రైట్ అంటే రైట్ చెప్పాలి, రాంగ్ అంటే రాంగ్ చెప్పాలి. రైట్ అని చెప్పడానికి నువ్వు రీజన్స్ కావాలి. అలా ప్రైవేటైజ్ చేయడం వల్ల రాంగ్ అని చెప్పడానికి కూడా నువ్వు రీజన్ చెప్పాలన్నమాట. ఇలా అలాగే కోస్టల్ ఏరియాలో బాగా వినాలి. ఉండేటువంటి పొల్యూషన్ గురించి కానీ ఇట్లాంటివన్నీ కూడా అడుగుతారు. మీ దగ్గర ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ప్రతిసారి ఏమవుతున్నాయి, డిజాస్టర్స్ అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మరి అందువల్ల ఏం ఫీల్ అవుతున్నావు? ఆర్ యూ ఫీల్ సెక్యూర్ టు లివ్ ఇన్ విశాఖపట్నం ఆర్ నాట్ అని అడుగుతారు. నువ్వు విశాఖపట్నంలో జీవించడం వల్ల నీకేమైనా సౌఖ్యంగా ఉందా లేదా అని అడుగుతారనమాట. లేదా నువ్వు ఉన్న ఊరు గురించి అడుగుతాడు. నువ్వు పల్లెటూరు అంటే పల్లెటూరు గురించి. ఇట్లా మనం మన భావ వ్యక్తీకరణ గురించి స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవకాశం ఈ దీనిలో ఇంటర్వ్యూలో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఫేస్ చేయాలంటే మనలో చాలా ఖచ్చితమైనటువంటి ఒక కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కృత నిశ్చయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కృత నిశ్చయంతో మనం ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఎవరో ఒకరు మనలో ఒకరు ఆ స్థాయికి వెళ్తే మావాడు వెళ్ళాడురా అని చెప్పుకోవడానికి మాకందరికి గర్వంగా ఉంటుంది. సో అందుకోసమే ఈ ప్రయత్నం అన్నమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ ఏ హయ్యర్ గోల్స్ అండ్ వర్క్ ఫర్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. దాన్ని ప్రయత్నం పొందండి అనమాట. సో ఇదమ్మా మీరు ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి హయ్యర్ గ్రేడ్ పోస్ట్ని సాధించాలంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏంటి, సిలబస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా పొందుపరుస్తామని చెప్పేసి అనమాట. సో ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ సెషన్స్. అండ్ టుమారో యూ మే హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ ఏ డాక్టర్. ఐల్ టెల్ యూ ద టైమింగ్స్. డాక్టర్ గారు అంటే ఎక్కడో నేను ఎవరినో తీసుకురాలేదు. నేను మీ అందరి యొక్క ఆలోచనలు పాజిటివ్ చేయడం కోసం ఆ డాక్టర్ కూడా ఎక్కడో కాదు, మనలాంటి మున్సిపల్ స్కూల్లో చదువుకొని ఈరోజు డాక్టర్ అయినటువంటి డాక్టర్. ఎంతో ఎతికితే లక్కీగా బై గాడ్స్ గ్రేస్ అలాంటి వ్యక్తి నాకు తగిలేరు. సో రేపు మీరు ఒక డాక్టర్, ఎవరో కాదు ఆ డాక్టర్. ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ ఆఫ్ మీ, ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్స్ మున్సిపల్ స్కూల్స్లో చదువుకొని డాక్టర్ అయిన ఒక వ్యక్తితో రేపు మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు. సో అది నేను ఆ టైం ఇవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇలా 18 మంది 15 మంది క్లాసెస్లో ఉంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ఇట్. కొంచెం మనం ఎక్కువ మంది క్లాసెస్కి ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో నో ప్రాబ్లం, అట్లీస్ట్ రికార్డెడ్ వీడియోస్ యూట్యూబ్ పంపిస్తున్నాం, అదైనా సరే చూడండి. సో గెట్ ఎడ్యుకేటెడ్. సో మండే ఆన్వర్డ్స్ ఇక మీకు 10th క్లాస్ స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచైనా అటెండెన్స్ అది మాత్రం ఇంపార్టెంట్. ఇది నా ఇష్టం మీద చేస్తుంది, అది మీకు సంబంధించింది. ఆ రోజు మీరు కనీసం క్లాస్లో 40 మంది లేకపోతే నేను క్లాసే చెప్పను అనమాట. సో మండే నుంచి. ఓకే రైట్. విష్ ఆల్ ద బెస్ట్ అందరూ. ఇంకా నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అనమాట. రైట్. సో ఎవరికైనా ఇంకైనా ఐఏఎస్ గురించి అర్థమైందా, పూర్తి అవగాహన వచ్చిందా లేదా? మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడతారు? రైజ్ యువర్ హ్యాండ్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఉన్నారా అసలు? హలో సార్. సో ఐఏఎస్, ఐపీఎస్ ఎలాంటి టెస్ట్లు మనం మంచి ఉద్యోగం పొందాలంటే ఏ టెస్ట్ రాయాలి చెప్పండి? ఏ టెస్ట్ రాయాలి? సివిల్ ఎగ్జామ్. ఓకే, సివిల్స్ లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఫస్ట్ గా ప్రిలిమ్స్, ఫిలిమ్స్, మెయిన్,